అన్నయ్య నాన్న పూజ కూడా అయిపోయింది. సో మళ్ళీ పనులు అయితే ఇలాగా మొదలు పెట్టేసాము. మా ఆయన పూజ చేసేసారు. తులసమ్మ దగ్గర కూడా పూజ అందుకొని ఎంత చక్కగా సూర్య భగవానుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టే అనిపించిందండి ఈరోజు అయితే నాకు. సో అందరం హారతి తీసుకొని చక్కగా పిల్లలు కూడా హారతి తీసుకున్నారు ఇక్కడ. పిల్లలు భగవద్గీత స్టార్ట్ చేశారు. రోజు చదువుతారు మా పిల్లలు. ఏమంట చేస్తున్నావు విజయ్? సో ఇప్పుడే పూజ అయిందండి. ఇక్కడ నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడే మొత్తం స్టార్ట్ చేశాను. అయితే దోశ నిన్న నైట్ మనం వేసుకున్నాం కదా, అందులో కొంచెం బ్యాటర్ అయితే మిగిలింది. సో దానికి నిన్న పెసరపప్పు నానబెట్టి ఉంచాను నైట్. సో దాన్ని దీంతో పాటు కలిపేసుకొని దోశ చట్నీ చేద్దామని అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే. సో మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ఈరోజు అయితే నేను దోశ చట్నీ, ఈరోజు బెండకాయ కర్రీ అయితే షేర్ చేయబోతున్నాను. తప్పకుండా వాచ్ చేయండి. సో ఇదేనండి ఇవాళకి అయితే ఇప్పటి వరకు. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ నేను మీతో మళ్ళీ కలుస్తాను. నీకు కూడానా? షణ్ముఖ నీ దోశ రెడీ అయిపోయిందా? కషాయం తాగేసావా? చేసి అయిపోయిందా చిక్కలి దోశ? This is your vegetable juice. వెరీ గుడ్. పిల్లలకి వెజిటబుల్ జ్యూస్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మార్నింగ్ టైము. డ్రై ఫ్రూట్స్ చాలా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఉంటుందండి. పిల్లలకి మార్నింగ్ ఒక చిన్న గ్లాస్, దీంట్లో హాఫ్ ఇచ్చాను నేను. సో ఇలాగ మిక్సీ పట్టి ఇచ్చేసాను. సో ఇలాగ మీకు ఈ రెసిపీ తెలుసుకోవాలని ఉంటే మాత్రం కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ షేర్ యూ. సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ రిచ్ దోశతో విత్ వెజిటబుల్ జ్యూస్ అండ్ డ్రై ఫ్రూట్స్ జ్యూస్. థ్యాంక్స్. Subscribe my video. Keep watching my Viva vlogs. Bye. God bless you, Nana. Oh, Arunachala. సో ఈరోజు మార్నింగ్ అయితే పాప ఇలా స్కూల్కి అయితే బయలుదేరింది. మిగతాది నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. కీప్ వాచింగ్.